ఆఫ్టర్ లిటరల్లీ 3 months తర్వాత నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. లాస్ట్ అయితే నేను తీసింది May 24th అనుకుంటా. ఇవాళ కరెక్ట్గా డేట్ వచ్చేసి September 24th. పొద్దున్నే 9:30కి స్టార్ట్ అయ్యాను నేను గచ్చిబౌలి నుండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఉప్పల్లో ఉన్నాను. వెనకాల మీకు ఈ బోర్డ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడున్నాను అనేది. నేనైతే అల్ట్రా వైలెట్ స్పేస్ స్టేషన్ లో ఉన్నాను. మనము ఒక బైక్ లాంచ్ కి అయితే వచ్చాము. సో ఈ వ్లాగ్ లో ఏంటంటే మనకి అల్ట్రా వైలెట్ లో ఆల్మోస్ట్ 3 బైక్స్ వచ్చాయి అనమాట. అల్ట్రా వైలెట్ F77 లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు X47 అని చెప్పి కొత్తగా క్రాస్ ఓవర్ ఒకటి వచ్చింది. సో నేను ఈ లోపు F77 కూడా కవర్ చేస్తాను. మన ఇంట్రో అయితే మర్చిపోయిన ఇవ్వడం. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అయితే మొత్తం సర్వీస్ సెంటర్ అనమాట. బైక్స్ అన్ని అటు పక్క నుంచి తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుంటారు. అక్కడ స్క్రాప్ ఏరియా అని చెప్పి ఇలాగ పాడ్స్ కూడా పెట్టారు అక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో అసలు హైలైట్ ఏంటంటే F77 నేను 2023లో అప్పుడే జస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్న టైంలో నేను గోవాలో మనం IBWకి వెళ్ళాం 2023. మీకు గుర్తుందో లేదో? సో అప్పుడు చూసిన వ్లాగ్స్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక నాకు కింద అది కూడా కామెంట్ చేయండి. అక్కడ డిస్ప్లేలో పెట్టారు. అప్పటికి ఎవరికి తెలియదు, అదే ఫస్ట్ టైం అనమాట IBWలో పెట్టడం. నేను ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు షోరూమ్ ఎలా ఉందనేది. ఇదైతే సూపర్ స్ట్రీట్ అనమాట, F77 వర్షన్. ఇది ఇంకా X47 అయితే ఇంకా రాలేదు. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఎల్లో కలర్. ఇది క్యాప్ చూడండి, F77 చాలా ఫంకీగా అనిపించింది నాకు ఇది చూడగానే. అండ్ హెల్మెట్ కూడా ఉన్నట్టుంది అల్ట్రా వైలెట్ ది సెపరేట్ గా. ఇంకా నెక్స్ట్ వచ్చే మోడల్స్ షాక్ వేవ్ 2 స్టాక్డ్ అని చెప్పి ఇలాగా ఇప్పుడు వస్తున్నాయి. టెసరాక్ట్ అని చెప్పి. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ కలర్స్ అనమాట. లైట్నింగ్ బ్లూ, సూపర్ సోనిక్ సిల్వర్, స్టెల్లర్ వైట్, ఇవన్నీ. అండ్ ఇలాగ మొత్తం డిస్ప్లేలో పెట్టించారు అనమాట. ఇక్కడ అంతా కూడా 2016 నుండి 2025 వరకు ఎవల్యూషన్ ఎలా ఉంది అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏంటి మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టించారు. Mac 2 అని ఎలా రాసి ఉంది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కదా, LSR M2.0 అని మెన్షన్ చేసి ఉంది కదా, అది Mac 2 అనమాట. డిఫరెంట్ టీ-షర్ట్స్ అయితే ఉంచారు ఇక్కడ. వీటికి కంపల్సరీగా ప్యాడాక్ స్టాండ్ తీసుకోవాల్సిందే. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా తీసుకున్నా కూడా ఇలా పెట్టుకుంటే ఇంట్లో కూడా పార్క్ చేసుకోవచ్చు నీట్గా, చాలా బాగుంటుంది. F77 నార్మల్ మిడ్ వేరియంట్ ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏం మోడ్స్ ఉన్నాయని చెప్పి. ఇదిగోండి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మోడ్స్ అయితే మారుతాయి. ఇది గ్లైడ్ మోడ్ అని ఉంది కదా, ఇది స్టార్టింగ్ మోడ్ అనమాట. అంటే 0 to 60 అవుతుంది. అండ్ నెక్స్ట్ కాంబాట్ అంటే 0 to 100. సో చాలా స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బలిస్టిక్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. దీని పవర్ మనం తట్టుకోలేము, చాలా హెవీగా ఉంటుంది. ఇంకా పుల్ అయిపోద్ది బైక్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మెనూ చూసారా, చాలా ఉంటాయి ఆప్షన్స్. సో ఈ బైక్ గురించి మొత్తం అంతా తెలుస్తుంది. వేరియంట్ ఏంటి, ఓడోమీటర్ అండ్ కలర్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా. సో వెహికల్ సాఫ్ట్వేర్ ఏంటి మొత్తం అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ మనం స్కాన్ చేసుకున్నా కూడా ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ నావిగేట్కి డైరెక్ట్ యాపిల్ మ్యాప్స్తో ఇక్కడ కాన్ఫిగర్ అయిపోయి ఉంది. ఇది మీరు వెళ్ళే ట్రిప్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఎంత వెళ్తున్నారు, ఎన్ని కిలోమీటర్స్, ట్రిప్ 1, ట్రిప్ 2, ట్రిప్ 3 ఇక్కడ మొత్తం అంతా కూడా మెన్షన్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ నార్మలే, డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. అంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, ఆటో మోడ్ పెట్టుకోవచ్చు, అండ్ థీమ్స్ కూడా ఉంటాయి. సో ఇలాగనమాట. అండ్ సౌండ్ కావాలంటే ఇప్పుడు చూసారా, సౌండ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ డిక్రీస్ చేసుకోవచ్చు. అండ్ స్లీప్ మోడ్ ఉంటుంది. అండ్ టైం మనం సెట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా నార్మలే. అండ్ నెక్స్ట్ కంట్రోల్స్ ఉన్నాయి కిందన. ఇక్కడ పర్ఫార్మెన్స్లో మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ డ్యూయల్ ఏబిఎస్ కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఆర్ మోనో కావాలంటే మోనో, లైక్ మన ఇష్టం, అది మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ రీజన్ బ్రేకింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా దీన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. దీనికి చూసారా, సో మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే మనం వెళ్ళే స్పీడ్లో బట్టి మనం అది క్యాలిక్యులేట్ చేసుకుని ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను మీకు ఇది ఇప్పుడు టెస్ట్ రైడ్కి వెళ్తాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో అప్గ్రేడ్ చేయాలి. యాక్చువల్గా ఇది జస్ట్ డెమో పీస్ కదా, అప్గ్రేడ్లో లేదు. అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది. ఇది కూడా ఇంకా అప్గ్రేడ్లో లేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు. ఇవన్నీ అప్గ్రేడ్ చేస్తారు వన్స్
ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత చాలా మారుతూ ఉంటాయి అనమాట దీనిలో కూడా. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంది కదా, డాక్యుమెంట్స్లో మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్, మన రిజిస్ట్రేషన్ అన్నీ కూడా మనం ఇందులో ఇలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పవర్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి 55%, లిమిట్ 100% ఉంది. అండ్ బ్యాటరీ టెంపరేచర్ 26 degrees Celsius అని చూపిస్తుంది. అండ్ పైన మీరు చూస్తున్నారా లేదా క్లియర్గా ABS సింబల్ చూపిస్తుంది, అండ్ బ్యాటరీ అని, అండ్ సిగ్నల్ సింబల్ చూపిస్తుంది కదా అదొకటి. అండ్ 12:20 PM అయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అండ్ దీనికి టచ్ కూడా రాదు. సో ఈ బ్యాక్ సీట్ కూడా ఓపెన్ చేపిస్తున్నాను. ఇక్కడ కిట్ ఇది, ఓకే, మెడి కిట్ ఇది. అండ్ టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లోపలే. సో ఫీన్ ఎలా అంటే మనకి ఏరోడైనమిక్స్ కి మనకి తెలుసు కదా, ఐడియా ఉంది కదా మీకు, పెద్ద వెహికల్స్ లో కూడా ఇది వస్తూ ఉంటది. లిక్విడ్ కూల్డ్ కాదు ఇది. సో హీట్ ఎక్కకుండా ఉండడానికి బ్యాటరీ, సో ఈ మొత్తం ఇది ఒకటి ఇచ్చారనమాట. సో ఇలాగా ఇది ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ప్రెసెంట్ బ్యాటరీ ప్యానెల్ ఇక్కడ ఉంటది, దీనికి దానికి పెద్దగా తేడా ఏముండదు, సేమ్. సో 7.1 అయితే 211 kilometers రేంజ్, అండ్ 10.3 అయితే 323 kilometers రేంజ్ అయితే ఉంటుంది. టాప్ అయితే 10.3, మిడ్ వేరియంట్ అంటే 7.1 అనమాట, అంతే, దానికి మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. యాక్చువల్గా యూ అంటే ఇది యూ లాగా చూపిస్తుంది. అండ్ కింద చూసారు యువి, ఇది మ్యాక్ 2 ఇది. దీనికి కూడా ఏరోడైనమిక్ సేమ్ ఇదే ఉంది. దానికి దీనికి పెద్దగా వేరియేషన్ అయితే ఏం లేదు. ఇది చూడడానికి మీరు చూసారు ఎలా ఉందో, ఇది కొంచెం R15 టైప్ లాగా ఎలాగో కూర్చోవలసి వస్తుంది. అండ్ అదేమో నార్మల్ ఈ డ్యూక్ ఉంటుంది కదా, సో డ్యూక్ టైప్ లాగా మనము కూర్చొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది, అంతే తేడా దీనికి దానికి. సో దీస్ ఆర్ ద అల్ట్రావైలెట్ F77 Mark 2 కీస్ అనమాట ఇవి. ఇది చూసారా, నెక్స్ట్ చైన్ డ్రైవ్ అనమాట. ఇప్పటి వరకు వచ్చిన మ్యాక్స్ ఈవీస్లో చైన్ డ్రైవ్ అనేది లేదు. చూస్తున్నారు కదా, ఇది ఛార్జింగ్ స్లాట్, ఇక్కడ ఛార్జ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా ఇవన్నీ. సో ఇది టచ్ అయితే కాదు, ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి. ఇది హార్న్ ఇది. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్, ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా అని చూపించారు, అది కూడా బాగుంది. అయితే బైక్ ఇలా కనపడుతుంది, వెనకాల బాగానే ఉంది లైటింగ్. సో 5'11" నా హైట్. సో నాకు ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా మనము నా బైక్ ఎలా డ్రైవ్ చేస్తాను, నేను ఆల్మోస్ట్ ఇలా పట్టుకుని డ్రైవ్ చేస్తాను కదా, ఇది కొంచెం కిందకు ఉంటుంది, అంటే R15 టైప్ అనమాట. ఇలాగ అంటే లాంగ్స్ ఎక్కువ వెళ్తాం కాబట్టి, మనకి ఉన్న రేంజ్ ప్రకారం వెళ్తాం కాబట్టి ఇలాగా ఒక 200 వరకైనా మేనేజబుల్, 200-300 అంటే. దాని తర్వాత నాకు తెలిసి ఏమైనా నొప్పి రావచ్చేమో,